కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రేటర్ సిటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తామని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్ ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాచారంలోని బాబుజీ నగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసిటీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సంగీతరావుకు డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బెల్లా అనిల్తో పరిచయం ఉంది. సంగీతరావు అనిల్ భార్య అనితకు ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని 2 ఏళ్ల క్రితం 15 లక్షలు తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని దీప్తిని అడిగాడు. అయితే డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది. అనిల్ పట్టించుకోకుండా తన భార్యతో నాచారం పిఎస్లో ఫిర్యాదు చేయించాడు. దీప్తి సంగీతరావు మీద చీటింగ్ కేసు నమోదైంది. అనిల్ అనిత న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి అప్పటికే మరణించింది. ఫోన్ తనిఖీ చేస్తే సెల్ఫీ వీడియో ఉంది. నాచారం పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 పరారీలో ఉన్నారు. తల్లి కంటే చూసుకో, కొడుకు కంటే ఎక్కువ నెంబర్ ఇచ్చాడు. మళ్ళీ డబ్బులు పెట్టలేము, మన దగ్గర లేవు. 30 లక్షలు ఇప్పుడు మరి కట్టలే పరిస్థితిలో లేను. నేను ఈ పరిస్థితి నన్ను హ్యాపీగా ఉంటాను. నేను చేసిన డెసిజన్ రాంగ్ అని నాకు తెలుసు, కానీ ఈ పరిస్థితిలో నుంచి కనీసం మీ అందరిలో బయటపడాలంటే ఇదేనా కొడుకుని చూసుకో, హ్యాపీగా ఉండేటట్టు చూడండి. వాళ్ళకు మాత్రం శిక్ష పడేలాగా చూడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. సంగీతం he doesn't deserve any of men. I would not want to see men pass face my death. Failure అతను రాని కనుక తండ్రైనా సరే ముందు అడిగిన if I love somebody, I did. And it's not the person you think. చాలా కోరుకుంటుంది లైఫ్. ఈ విషయం బయట తెలిసిపోయింది. బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా. నా వల్ల కాదు ఇంకా. అందరూ నేనేమో చుట్టుకోవాలి. ఇది న్యాయంగా బతికిన నేను తండ్రి ఎట్లా అంటాడైనా అన్ని న్యాయంగా బతికి, కానీ వెళ్ళినప్పుడు అన్ని న్యాయంగా తెలుసు.